శ్రీ మాత్రే నమః. జనవరి 10 ముక్కోటి ఏకాదశి. ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీదే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు 33 కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు భర్తకు నూరేళ్ల ఆయుష్షు వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల శుభాలు కలుగుతాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు చింతపండుని తినరాదు. ఈ రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలు తినకూడదు. ఈ రోజు వంటలలో చింతపండు వాడవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈ రోజు చింతపండు తినవద్దు. కాదని ఈ రోజు ఎవరైనా సరే చింతపండు తిన్నారంటే మాత్రం నరకానికి వెళ్తారు. నరక బాధలు అనుభవిస్తారు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ రోజున విష్ణుమూర్తికి అంత ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులను కడితే చాలు. మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలలో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు. అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారం కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి. అలాగే సకల దేవతలు అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గాలి శుభమవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే. అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. అలాగే మనం ఇంట్లో ప్రతి శుక్రవారం రోజున మామిడి ఆకులు కట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ఈ జనవరి 10, 2025 వైకుంఠ ఏకాదశి. ఈ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 11 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10న శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని, కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామిని మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి
తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఆడవారు పసుపు అలానే ఆకుపచ్చ చీరలు ధరించి స్వామివారికి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయి. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి. తులసీ దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసీ దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజను ముగించాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలలో తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మోరా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె పెట్టకూడదు. ఈ రోజు తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 33 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి దగ్గర నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది.
ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు హాలాహలా అని భక్షిస్తారని అంటారు. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ ముక్కోటి ఏకాదశిని చాలా పవిత్రంగా భావించి పూజలు చేయండి.